వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. మనందరికీ తెలుసు. ఇందులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు వైసీపీ ఎమ్మెల్సీ, నేటికి వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతబాబు భార్య పాత్ర కూడా ఉందని పోలీసులు విచారణలో అయితే తేల్చారు. అయితే అనంతబాబు ఇప్పుడు బరి తెగించి సాక్షులను భయపెట్టి బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే ప్రయత్నం చేశాడు. ఆ కోవలో ఎవరైతే బెదిరింపు గురయ్యారో వారందరూ కూడా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేసే సమయానికి ప్రస్తుతానికి అనంతబాబు అయితే ఆ పరారీలో ఉన్నాడు. పోలీసులు వస్తున్నారనే సమాచారాన్ని ముందే పసిగట్టి కారులో వెళితే దొరికిపోతానని ఆ బైక్ మీద హెల్మెట్ పెట్టి వెళ్ళిపోయినట్టుగా సీసీ కెమెరాల్లో అయితే రికార్డ్ అయింది. సో అసలు విషయానికి వస్తే ఈ నెల 24వ తేదీన ఈ అనంతబాబు ఏదైతే ఆ డ్రైవర్ దళిత సుబ్రహ్మణ్యం కేసుకు సంబంధించి సాక్షులు ఉన్నారో వాళ్ళని ఎప్పుడు విచారించాలి అనేది ఈ నెల 24న అంటే మరొక 2 రోజుల్లో కోర్టు అయితే నిర్ణయించుంది. ఒకవేళ నిజంగా సాక్షుల వాంగ్మూలంగాన కోర్టు రికార్డు చేస్తే ఎమ్మెల్సీ అనంతబాబు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే అవకాశం ఉండదు. దాంతో ఎప్పుడైతే ఇది దగ్గర పడుతుందో ఇందులో 4 సాక్షులు ఉన్నారు. ఈ 4 కూడా చనిపోయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యానికి స్నేహితులు. సో వాళ్ళ సాక్ష్యమే ఈరోజు కీలకంగా మారింది. దాంతో ఏం చేశాడు, ఆ 4 కూడా ఒక అపార్ట్మెంట్కి పిలిచి అక్కడ భయపెట్టి బెదిరించాడు. ఏమని బెదిరించాడు, రేపొద్దున మిమ్మల్ని కోర్టు విచారణ చేస్తుంది, ఎప్పుడు చేయాలనేది కూడా డిసైడ్ చేసింది. మీరు మొత్తం వాంగ్మూలం అంతా ఏం మార్చక్కర్లేదు, గతంలో ఏం చెప్పారో దానికి అదనంగా కొన్ని కల్పించి చెప్పండి. ఏం చెప్పాలి అనేది మా లాయర్ చెప్తాడు. మేము పైనుంచి కింద వరకు అందరినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చామంటే న్యాయవాదుల దగ్గర నుంచి పోలీసుల వరకు మేము అందరినీ మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. మీరు చెప్పమన్నది చెప్తే చాలు, కాదు అని మీరు గన నిరాకరిస్తే తరువాత మిమ్మల్ని చంపి మీ శవం కూడా కనపడకుండా చేస్తానని చెప్పి బెదిరించి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు ఇవ్వటానికి అంగీకారం తెలిపారు. దీనికి మధ్యవర్తిగా ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుకు సంబంధించినటువంటి 3 మనుషులు మధ్యవర్తిత్వం చేశారు. పోలీసులు వాళ్ళను కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అప్పటికప్పుడు 3 లక్షల అంగీకారం తెలిపి అప్పటికప్పుడు 1 లక్ష రూపాయలు వాళ్ళ చేతిలో కూడా పెట్టారు. అయితే ఈ విషయం మొత్తం కూడా చనిపోయినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి తెలిసింది. తమ్ముడికి తెలియగానే ఏం చేశాడు, వెంటనే వాళ్ళ లాయర్కి ఇన్ఫామ్ చేశాడు. వాళ్ళ లాయర్ వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే అది నిజమా కాదా అని నిర్ధారించుకోవటానికి ఎవరైతే 4 అపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడారు అనే ఆరోపణలు ఉన్నాయో ఆ సాక్షులు 4 కూడా పోలీసులు స్టేషన్కు పిలిచి విచారిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఏదన్నా చేస్తారని భయపడి మేము డబ్బులు తీసుకున్నాం తప్ప తప్పుడు సాక్ష్యం చెప్పడం కోసం కాదు, మమ్మల్ని అయితే వాళ్ళ లాయర్ చెప్పమన్నారు. ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు కూడా ఇస్తామన్నారు. కాదు అంటే చంపేసి మీ శవాన్ని కూడా కనపడకుండా చేస్తానని బెదిరించారు. దాంతో మేము భయపడి ఆ డబ్బులు తీసుకున్నామని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఒప్పుకోవడం జరిగింది. దీంతో పోలీసులు అయితే సీరియస్గా తీసుకుని కేసు నమోదు చేశారు. వాస్తవానికి అనంతబాబు చేశాడు అనేది తేట తెల్లమైంది. ఎప్పుడైతే నువ్వు సాక్షిని భయపెట్టాలి, బెదిరించాలి అనుకున్నావో, తప్పుడు వాంగ్మూలాలు చెప్పించాలి అనుకున్నావో అప్పుడే నువ్వు చేసావని చెప్పి ఒప్పుకున్నట్టే. సో ఇది న్యాయస్థానాలు కూడా రేపు తీవ్రంగా పరిగణించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. వాస్తవానికి అనంతబాబుకు బెయిల్ ఇప్పుడు ఇమీడియట్గా రద్దు చేయాలి. ఎందుకనంటే అనంతబాబు బెయిల్ మీద బయట ఉన్నాడు. బెయిల్ మీద బయట ఉన్నప్పుడు కోర్టు విధించే షరతులేంటి, ఏదైతే ఆధారాలను ధ్వంసం చేయకూడదు, సాక్షులను బెదిరించకూడదు, ఈ కేసు మీద ప్రభావం చూపే ఎటువంటి చర్యలకు పాల్పడకూడదు, అది కోర్టు ఇచ్చే నిబంధన. కానీ ఇక్కడ స్వయంగా 4 సాక్షులను ప్రలోభపెట్టి భయపెట్టి బెదిరించే ప్రయత్నం చేశాడు. స్వయంగా సాక్షులే దాన్ని కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఇమీడియట్గా అనంతబాబు బెయిల్ కూడా రద్దు చేయాల్సి ఉంటుంది. సో అనంత అడ్డదారి ఎమ్మెల్సీ తరపున దళిత డ్రైవర్ కేసులో సంచలన మలుపు. ఎమ్మెల్సీ తరపున రంగంలోకి అనుచరుడు, 4 సాక్షులను పిలిపించి మంతనాలు, ఫెన్స్ లాయర్ చెప్పినట్లుగా వినాలని బెదిరింపులు, తలో 3 లక్షలు ఇస్తామని ప్రలోభాలు, అప్పటికప్పుడు 1 లక్ష రూపాయల చొప్పున అందజేత,
పోలీసులకు సమాచారం ఇచ్చిన డ్రైవర్ సోదరుడు సాక్షుల ఫిర్యాదుతో అనంతబాబుతో పాటు ఇతరులపై కేసు నమోదు, పరారీలో ఎమ్మెల్సీ. ఈ నిందితుల్లో ప్రధాన పాత్ర పోషించింది ఎవరయ్యా అంటే వైసీపీ బీసీసీఎల్ కార్యదర్శిగా ఉన్నటువంటి చినబాబే ఈ మధ్యవర్తిత్వం చేయటానికి పూనుకున్నాడు. సో చినబాబు మీద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. సో మంగళవారం అనంతబాబుని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ఆయన ఉంటున్న నివాసం వద్దకు వెళ్తే అప్పటికే పరారైనట్టుగా సీసీటీవీ ఫుటేజ్లో అయితే గమనించారు. సాక్షులను ప్రలోభాలకు గురి చేయరాదు, సాక్షులను బెదిరించరాదు, ఈ షరతులతోనే నిందితులకు న్యాయస్థానం బెయిల్ ఇస్తుంది. కానీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈ 2 షరతులను ఉల్లంఘించాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు బరి తెగించారు. లక్షల రూపాయలు వెదజల్లి సాక్షులను కొనేందుకు పగడ్బందీగా ప్రణాళిక వేశారు. అయితే సుబ్రహ్మణ్యం సోదరుడు ఇచ్చిన సమాచారంతో ఈ గుట్టు రట్టు కావడంతో ఇప్పుడు అనంతబాబు పైన మరొక కేసు అయితే నమోదు చేశారు. అసలు ఏం జరిగింది, ఎలా బెదిరించారు అనేది కూడా ఉందో ఒకసారి చూద్దాం. పోలీసులు అరెస్టు చేసేందుకు రంగంలో దిగడంతో ఆయన పరారయ్యారు. వైసీపీ హయాంలో అత్యంత సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో సాక్షులను విచారించేందుకు ఈ నెల 24న న్యాయమూర్తి తేదీలను ఖరారు చేయనున్నారు. ఇప్పుడు కేసు సంచలన మలుపు తిరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏం జరిగిందని చెప్పారు అంటే ఈ కేసు దగ్గర పడింది. సో ఎవరైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుకి జైలు శిక్ష పడే రోజులు దగ్గర పడ్డాయి. కేసు విచారణ కూడా వేగంగా జరుగుతుంది. ఈ నెల 24న 4 సాక్షులను ఎప్పుడు విచారించాలి, ఎప్పుడు కోర్టులో విచారించాలి, వాళ్ళ చేత వాంగ్మూలం తీసుకోవాలనేది ఈ నెల 24న కోర్టులు తేల్చనున్నాయి. సో అదే కనుక జరిగితే ఇక అనంతబాబు ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టే ఇప్పుడు ఆ 4 సాక్షులను కూడా పిలిచి బెదిరించే ప్రయత్నం చేశారు. సాక్షులకు బెదిరింపులు, ప్రలోభాలు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు నుంచి బయటపడేలా సాక్షులను ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రణాళికలు రచించారు. దీనికోసం అనంతబాబు తరపున ఆయన ప్రధాన అనుచరుడైనటువంటి వైసీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కడియాల చిన్నబాబు, ఆయన కుమారుడు సతీష్తో పాటు మాగంటి రాంబాబు, వీళ్ళ 3 కూడా రంగంలో దిగారు. అంటే వైసీపీ బీసీసీఎల్ కార్యదర్శితో పాటు అతని కుమారుడితో పాటు మరొక వైసీపీ వ్యక్తి రంగంలో దిగారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం మిత్రులైనటువంటి అరవ దుర్గాప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమారు, ముమ్మడి వెంకటేష్లను సోమవారం రాత్రి కాకినాడ జేఎన్టీయు వెనక ఉన్నటువంటి సిద్ధార్థ నగర్లో ఉన్నటువంటి సమీరా రెసిడెన్స్కి రప్పించి బెదిరించారు, ప్రలోభాలకు గురి చేశారు. మృతుడు సుబ్రహ్మణ్యం సోదరుడు ఈ విషయాన్ని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పళ్ళ సుబ్బారావు ద్వారా పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రంగంలో దిగిన పోలీసులు దుర్గాప్రసాద్, మణికంఠ, పవన్ కుమారు, వెంకటేష్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వీళ్ళు విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. అనంతబాబు అనుచరులు తమకు ఒక్కొక్కరికి 3 లక్షలు ఇస్తామన్నారని, అందులో భాగంగా సోమవారం తలో 1 లక్ష అడ్వాన్స్గా ఇచ్చారని తెలిపారు. కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు పాత స్టేట్మెంట్లను పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. అయితే డిఫెన్స్ లాయర్లు చెప్పిన కొన్ని అదనపు అంశాలు మాత్రం చేర్చండి. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులను, లాయర్లని అందరినీ మేము మేనేజ్ చేశామని వాళ్ళకి చెప్పినట్టుగా వాళ్ళైతే చెప్పడం జరిగింది. దీంతో వీళ్ళందరూ కూడా ఎవరైతే బెదిరింపులకు గురైనటువంటి 4 స్నేహితులు ఉన్నారో వాళ్ళు పోలీస్ స్టేషన్లో, సర్పవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబు, ఆయన భార్య పాత్ర చేసిన తీరుపై మేము ప్రాసిక్యూషన్ ఆధారాలు సేకరించాం. ఇప్పుడు తప్పుడు సాక్ష్యం చెప్పాలని అనంతబాబు మనుషులు బెదిరించారు. ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారనే భయంతోనే మేము ఆ డబ్బులు తీసుకున్నామని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. దీంతో మళ్ళీ A1గా అనంతబాబుని చేరుస్తూ ఈ సాక్షులను బెదిరించినందుకు గాను మరొక కేసునైతే నమోదు చేశారు. ఖచ్చితంగా ఇది రేపు కోర్టులో సంచలనంగా మారబోతుంది. ఎందుకంటే అనంతబాబు అనే వ్యక్తి ఇలా సాక్షులను భయపెట్టి బెదిరించాడు, తప్పుడు సాక్ష్యం చెప్పమన్నాడు అంటే హత్యనే చేసినట్టుగా ఒప్పుకున్నట్టే. కేసు నుంచి బయటపడటం కోసం చేసినటువంటి కుట్ర కోణం. 4 సాక్షులు కూడా ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ 4 లక్షల రూపాయల డబ్బులు కూడా రికవర్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే అనంతబాబు పరారీలో ఉన్న వాళ్ళ ఇంట్లో సోదాలు చేస్తే 12 లక్షల రూపాయల నగదు దొరికింది. సరే ఎక్కడికి పారిపోయాడు అని సీసీటీవీ ఫుటేజ్ తీస్తే కారులో వెళితే దొరికిపోతానని చెప్పి బైక్ మీద పరారైపోయాడు. అంటే అరెస్ట్ అయితే ఇప్పుడు బెయిల్ కూడా రాదు, మళ్ళీ ఎప్పటి వరకు జైల్లో ఉండాలో అనే ఎందుకంటే సాక్షులను బెదిరించడం అనేది చిన్న విషయం కాదు. ఇమీడియట్గా కోర్టులు బెయిల్ రద్దు చేస్తాయి. కాబట్టి ప్రస్తుతానికైతే అజ్ఞాతంలోకి అయితే వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా
అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపాడు అనేది బహిరంగ సత్యమే. ఈరోజు సాక్షులను బెదిరించడం ద్వారా ఆ విషయం బయటపడింది. ప్రస్తుతానికి పోలీసులు అయితే అనంతబాబు కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇదే విషయాన్ని రేపొద్దున న్యాయమూర్తి దృష్టికి కూడా ఆ పోలీసులు తీసుకెళ్లబోతున్నారు. ఇప్పుడు నమోదైన కేసుతో పాటు ఇప్పుడు నలుగురు సాక్షులు ఏదైతే ఆ స్టేషన్లో చెప్పారో దాన్ని మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి కోర్టు ముందైతే ఉంచబోతున్నారు. ఖచ్చితంగా ఆ న్యాయ నిపుణుల అంచనా ప్రకారం ఖచ్చితంగా అనంతబాబు బెయిల్ ఇమీడియట్గా